తెలుసుగా నన్ను దౌడ అంటారు. ఈరోజు అంటే పెద్ద సెలబ్రిటీని మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాం. దౌడ అని పేరు ఎట్లా వచ్చిందన్న? పెట్టుకున్నా పెట్టుకోదా ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మరి ఇంకేం చేస్తావు? నువ్వు అద్దాలు పడుకునేటప్పుడు నువ్వే పెట్టుకున్నావా? బాత్రూమ్ ఏదో నవ్విస్తుంటుండే అంటే గోడలకు పినాలి కొడుతుండే నాన్న బాత్రూమ్. రాత్రి పూట నువ్వు తిరిగితే ఇట్లా అటు ఇటు చెత్తపడి చేసుకోలేక గాంతాత వేషాలు వేపిస్తారు, అన్ని డమ్మి చెప్తుంటాడు. పల్లవి ప్రశాంత్ ఏమైనా మొలకలేసి పబ్లిక్ కూడా నవ్వొస్తుంది. ఇంకొంది త్రిశూలం మీద దౌడకొచ్చుకుంది బాణమ్మ. అయితే మరి అన్నగారు ఓడికి ఛాన్సులు రాలే బిగ్ బాస్ పోయేది. వచ్చింది బిగ్ బాస్ పోయేది. నాగార్జున వీడిని చూడంగానే అన్నపూట స్టూడియో కాడికి వెళ్ళి ఎలగొట్టేసి మనసే మొత్తం బుజు పట్టిపోయింది. ఇంకేం చేస్తాం? బిల్డింగ్ల పైన ట్యాంకిల్ కడుగుతాడంట. ఒకటి చూడు, రెండు చూడు, మూడే చూస్తే నన్నే దౌడ ఫైటర్ దారికారి అంటారు. తెలుసు కదా? తెలియదు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపే చూడాలనుకోకు, బాగా బస్ అయిపోతావు. అసలు నీ రియల్ పేరు ఏం పేరు? రియల్ పేరు వరుణ్. వరుణ్. నా పేరు వరుణ్. అంత మంచి పేరుని దౌడ అని ఎందుకు పెట్టుకున్నావు? నాకు అర్థమైపోయింది. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. అన్న ప్రతి ఒక్కరికి రియల్లీ సారీ అన్న. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. సారీ అంటే సారీ. ఎందుకంటే మేము వీడియోస్ అనేది లేట్ గా పోస్ట్ చేస్తున్నాం. కాకపోతే కొన్ని అయితే పోస్ట్ చేసినాం మాతో అయినంత వరకు. మన దీక్షలు ఉంటాం అన్ని చూసుకోవాలని చెప్పి వీడియోలు అనేది తీయలేదు. అస్సలు ఆగం అన్న. ఇలా ఏంది ఊకొచ్చి ఇట్లా చెప్తా ఉంటారు, పోతా ఉంటారు అని. నెక్స్ట్ పోయినసారి వీడియోలో ఇదే చెప్పినాం అన్న, వీడియోలు ఆగే అని చెప్పేసి చెప్పినాం. కాకపోతే ఏంటంటే సీజన్ అని చెప్పేసి వచ్చిన సీజన్ అయిపోయింది కదా. గణేశుడు ఇట్లా వచ్చింది, మాతారాని మళ్ళీ దుర్గామాత ఇట్లా వచ్చేసింది అని చెప్పి కొంచెం అట్లా అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయినాం అన్న. నిజంగా చెప్తున్నా అప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్. అయితే ఈ వీడియో తోటి ఎందుకు వచ్చినాం అంటే ఈ వీడియో చూసే రావాలా. చాలా అంటే చాలా రామ్నాథ్ అనే పెద్ద పేరు అయిన ఫైటర్ ఆయన, చాలా మంచి ఫైటర్, ఓల్డ్ ఫైటర్ ఆయన. దౌడా ఫైటర్ దర్కారి. కొంతమంది ఏమో ఇట్లా కూడా అంటారు, వన్ పంచ్ దౌడా అని చెప్పి అని అంటారు. చాలా ఫేమస్. మీకు లాస్ట్ వీడియోలో చూసినావు కానీ దౌడా అన్న. అయితే రీసెంట్ స్టంట్ చెప్తా. అయితే మేము ఒక వీడియో తీస్తాం. అయితే అలా బస్సులు ఏమంటారంట, మనల్ని చూసి నవ్వుకుంటా ఉంటున్నారంట. అయితే చపానికి ఏమొచ్చింది, అరే రే చేసుడు ఇట్లా ఒకటి చేద్దాం రా అని చెప్పి. మనోడు అసలు ఏంది సినిమా, మనోడు ఏంది అప్పట్లో అన్ని బంద్ చేసి అన్ని స్కూల్ డ్రెస్లు అన్ని ఇంపేస్తుంటాడు. ఉవ్వంతో పడతాంతో కొట్లాడుతుండే, డైలీ ఒక దెబ్బ ఆక్పించుకుంటే 30-40 కుక్కలు కరిచి అట్లా అయిపోయింది. ఏంటంటే జంగల్ కాడ ఉంటే గజ్జి కుక్కలు కరిచి మొత్తం అంత అష్టం అయిపోయిందాడు. ఫస్ట్ దౌడపై చూస్తాం అన్ని, మళ్ళీ మిమ్మల్ని కొట్టాలా. సారీ కానీ మనం తీసుకోవడానికే పోతున్నాం. నేను తినాక అయితే గైస్ లాస్ట్ వరకే చూడు రే దౌడ. అసలు దౌడ బయోగ్రఫీ మొత్తం ఈ రోజు మేము మాట్లాడబోతున్నాం. ఈ చైర్ దౌడ అన్న కోసం ఆయన ఇంటర్వ్యూ ఎట్లా వస్తుందో మీరు చూడురి, మొత్తం లాస్ట్ వరకే చూడురి, ఫుల్ ఫన్ ఉంటుంది అని చెప్తున్నా. వీళ్ళిద్దరు కలిస్తే తెలియదు. నమస్తే అన్న దౌడ. మొత్తం కవర్లు కప్పామంటే మొత్తం ఇవేంది భయ అవి కప్పారు. ఇది స్వయంగా నా చేతో చూపించమంటే ఆ పురాణి లెక్క అని మళ్ళా మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందా, నీది ఒక ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మేము ముగ్గురం అనుకున్నాం. చేయాలన్నా? అరే ఈడెవడ్రా కొత్తాడు? నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. మళ్ళీ ఏమనుకోద్దా నాను, మనం చేస్తాం మొత్తం మన గాయస్ కి ఫన్ కోసమే. ఏమున్నా అన్న నీకు దౌడ అని పేరు ఎట్లా వచ్చిందా? స్పీడ్ బ్రేకర్ మీద పడ్డావా? తిని ఇవన్నీ ఉబ్బిపోయి అన్ని కోసుకుపోయిండే అన్న, మొత్తం గట్టిజీ అవన్నీ మొత్తం పైన. నాకు తెలిసిన విషయం ఏంటంటే నువ్వు ఎన్నో ఫుట్పాత్ పైన అనుకుంటే నీ దౌడ స్కామ్ చేసిరు అని చెప్పి అని అంటున్నాను. చెప్తాను కాదు. రీసెంట్ గా దౌడకి పైసలు లేకపోతే స్కానర్ అని చెప్తారు. వీళ్ళ ఫోటో తీసుకొని స్కానర్ అన్న ప్లీజ్ హెల్ప్ చేయరు నాకు అని చెప్పని అన్నమాట. అన్నా దౌడా భాయ్ నీకు దౌడా అని పేరు ఎట్లా వచ్చింది అన్న? నేనే పెట్టుకున్నా గరం గరం అవుతుండే. గరం రా బే పెట్టుకుంటా బరాబర్ పెట్టుకున్నా. నా పేరు నా ఇష్టం, నన్ను దౌడా ఫైటర్ దారికారి అంటారు. తెలుసు కదా, మంచి
ఏమైంది బా నువ్వు ఒకటి అడుగుతా అంత ఒకటి చెప్తున్నావు చెప్పాలి కదా భయ మన నన్ను దౌడ అంటారు అంటారేమో అనని కాదు నువ్వు ఇట్లా నడుచుకుంటా పోతుంటే పోరాలందరూ ఇట్లా భయపడతారంట అదంతా ఎందుకు అయ్యో ఒక టైంలో నేను చేసిన భయ చిన్న ఉన్నప్పుడే ఏం చేసినావు స్నానం చేయలే స్నానమేమో అన్ని మళ్ళీ ఇంకేం చేసినావు భయ ఏమో చేస్తా అంటారు ఏం చేసినావు గరం అయిపోతాడు అంటుంది ఏం చేసినావు దిన్నో అన్నా అన్నా పోనీ అన్న ఇంటర్వ్యూ అన్న అందరూ చూసారు కెమెరా కెమెరా ఉందా అన్న నువ్వు అద్దాలు పనుకునేటప్పుడు నువ్వే పెట్టుకున్నావా అరే క్వశ్చన్స్ అడుగురే మామ మీరు నువ్వు గరం కాకు భయ స్కూల్ లైఫ్ అడుగుదాం స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ అవు భయ నీ స్కూల్ లైఫ్ అసలు నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు స్కూల్ లైఫ్ లోనే గజలు ఆడిస్తుండే తెలుసు కదా తెలియదు అన్న నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు రాత్రి పూట నువ్వు తిరిగితే ఇట్లా అటు ఇటు నేను బస్సులైనా తిరుగుతా కదా నువ్వు ఇంకా మాస్టర్ సూర్యునికి చేతబడి చేసిన లెక్కనే ఉంటావు అరే నువ్వు నవ్వుపిస్తా అంటే నువ్వు అంతగానం నువ్వేం నవ్వుపిస్తావు కోతి అని తీరున్నావు కాదురా అరే మీరు కొత్తి లేకున్నారా నేను కాదురా అరే అన్నా గరం కాకనా ఇవన్నీ గరం కాకనా తిన్నో అయ్యా ఇవన్నీ శాల్వాలు ఇవన్నీ మెల్ల తీసుకొని వచ్చి శాల్వాలు ఇవ్వాలి అప్పేసారు అన్నా పోనీ అన్న పోనీ పోనీ ఎందుకంత సరే అన్న ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా జాతరల గాంతాత వేషాలు ఇప్పిస్తారు అన్ని డమ్మి చెప్తుంటాడు మన దీపం లేదా దీపం వేసి ఆడే దీపం కాడ నిలబెట్టారు మన దాకా వారికి ఇడనిచ్చుడు అరే పెట్టా డాన్సర్ అరే వద్దు నీకు వద్దు అంటే అరే నీ మీసాలు చూస్తే అట్లున్నది నువ్వు చూస్తే ఎట్లా ఉన్నావు రికార్డింగ్ నేను చూస్తే ఎవడు భయపడతాడు రికార్డింగ్ డాన్స్ ఆడతాడు ఎట్లా భయం వేషం వేసుకుంటావు మళ్ళా అన్నా ఇంకొక క్వశ్చన్ ఉందా అసలు ఇంక షెట్లు ఉన్నాయా లేవా అవి కప్పి నిల్చోబెట్టిరు నాకు ఒకటి అడగాలబుద్ధి అవుతుంది అన్నా ఇది ఏందన్నా అసలు టాటో ఈయనకుంది త్రిశూలం మీద దౌడకొచ్చుకుంది బాణం ఏమన్నా అట్లా అంటుంది తిన్నో మన నీకెట్లుండే నువ్వు ఎట్లున్నావు అరే నేను ఏదో ఇప్పుడు నీకే తక్కువనే అన్నాను. డాన్సర్ అరే ఏం బాగా నువ్వు 9 చేసిన లెక్కలు చేయలేను మన అన్నారా వాకింగ్ చేసావా పనులు మలుతావా ఇంకొకటి అడగాలనుకో నీ టాటోలు ఏందన్నా అసలు ఆగు మనోడు చెప్తాడు ఆగు చెప్పురా ఏందన్నా టాటోలు గీత తేపించినావు అది పైసలు తక్కువ ఇచ్చినావు ఆయనకి పైసలు సగమే ఇచ్చిందా ఇంక మిషన్ పెట్టాగానే కొట్టుకుంటా అనుకుంటా అలా ఇవి ఏందన్నా జుట్టుకి ఏడ సక్క వస్తుంది నీకు బీసాల కాడ ఈడే ఇత్తనాలు వేసి అది వేయలేరా ఏం చేయలే మన లెక్క వెళ్ళాడు మనం ఎట్లుంటాం పప్ప అయ్యా ఇడు దౌడ అంటే ముఖానికి ఏం దౌడ నా గాలి అనొద్దురా అరే అయితే మరి అన్నగారు ఓడికి ఛాన్సులు రాలే బిగ్ బాస్ పోయేది మా దౌడలోకి వచ్చింది బిగ్ బాస్ పోయేది మరి ఆయన ఎందుకు వద్దు అనుకుంటూ అంటే అది నాగార్జున వీడిని చూడంగానే అన్నపూర్ణ స్టూడియో కాడికి వెళ్ళి ఎలగొట్టేసిండు తొందరగా వచ్చేస్తావా అన్ని అంటుండు చూపియాలంటుండు సరే అది అడుగుదాం అసలు అది అడుగుదాం చెప్పింది నేను చేసి నువ్వు దౌడా అన్నా గట్టిగా నేనైతే నా మంచికి అయితే దౌడా ఫైటర్ దారికారి చిరసిరం అంటారు చిరికారిరా నా మంచికి అయితే నేను మంచితో కొట్లాడినా బయటికి పోయి వచ్చిన నీ మంచికి కాకపోతే ఏంది వచ్చినారా బే నీ మనసే మొత్తం బూజు పట్టిపోయింది ఇంకేం చేస్తావు నువ్వే పూజ పట్టిపోయినావు ఈడు ఎట్లుండి తెలుసా డాడీ సామాన్లు చిప్ చేసి 6 మంది టట్ ఇట్లా రారా బస్సుల గురించి చెప్పి ఏమని చెప్పారు తెలుసా బిల్డింగ్ ల పైన ట్యాంకిల్ అడుగుతాడంట
అడుగుతా భయ నీకు షాల్వీ ఇచ్చుడు ఆ ప్యాంట్ సరే భయ ఏమైంది సగం ఇట్లా ఫుల్ ఉంది బాయ్ మనం రౌడీ రౌడీ షీటరా నువ్వే అనుకుంటున్నావు అట్లా అన్న ఇంకొక క్వశ్చన్ ఉంది అన్న చెప్పు రాబే ఏంది ఎప్పుడు రాబే ఎప్పుడు రాబే ఇది అన్న నీకు తాగుడు అలవాటు వేసిరా ఒక టైంలో చూసి నేర్చుకున్నా నాకు నాకెందుకు నేర్పిస్తారు అవ్వడు నేను 10 మందికి నేర్పిస్తాను నేను ఒవ్వని కాడ నేర్చుకోను యూసీపీ నేర్చుకోని నేను అంటే నేనే నేర్చుకుంటా బరాబర్ నేర్చుకుంటా ఏం తాగుతావు భయాను తాగుతా ఓసీ గీసి ఓసీ తాగుతావా తాగుతున్నాను ఒక టైంలో ఓసీ తాగి అట్లా అయిపోయినావు నా మొత్తం టైంలో పోరి పొద్దున్న లేవగానే 5 బజేకి కళ్ళు కంపల్లో కనిపిస్తావు అంట కళ్ళు గిల్ల అయితే రావారా నువ్వు కళ్ళు నేను ఎందుకు తాగుతారా ఇప్పుడు రారా నువ్వు చూసిరా అదే పోనీ అన్న పోనీ గడం నాకు సరే కాదు మళ్ళీ ఇది ఒకటి మాట వచ్చింది ఎందుకు నేను తాగుడు తీసినానంటే మనోడు వైన్స్ కి పోతే మందు ఫ్రీగా ఇచ్చేస్తారంట అసలు మన పేరు చెప్తే యారు వైన్స్ కి పోయి పూరలు పంపిస్తా అరే పోయి దౌడా ఫైటర్ దాడికాడు పంపించిన అని చెప్పు పబ్లిక్ నాగం వేసేస్తా మొత్తం కాలు ఉడికిపిస్తా మొత్తం అంటే అదేనా అంటే మామూలుగా మిలిగిపోయిన బాటిల్లో కొంచెం కొంచెం మిలుగుతా అది నీకు ఇస్తారా నాకు ఇంకొక క్వశ్చన్ ఉందని చెప్పినా ఇది నీకు ఏం టాలెంట్ ఉంది డైలాగ్ టాలెంట్ ఏం టాలెంట్ ఉందా ఇదంతా అడుక్కునే టాలెంట్ ఉందా ఏదన్నా మీరు ఇవన్నీ డైలాగ్లు ఇవన్నీ మనకి సెట్ కాదు సరే నీ డైలాగ్ చెప్పు మళ్ళీ అదేముందో డైలాగ్ చెప్పు ఒకటి చూడు రెండు చూడు మూడే చూస్తే నన్నే దౌడా ఫైటర్ దారికారి అంటారు తెలుసు కదా తెలియదు ఏం దారికారి అసలు ఈ పాట ఎవరు దాంట్లో నా మచ్చ దాంట్లో ఉంది నీ మచ్చ ఎవరు సార్ అయ్యా మచ్చ అంటుండే అనోదారా ఏమైందిరా ఏమైందిరా అయ్యా ఏంది అంతా మాకు ఇంటర్వ్యూ వచ్చినావు ఏమంటలే అన్న సరేనా ఇగో ఆగనా సరే పోనీ ఇవన్నీ అడిగినాం సరే అన్న అన్న నీకు అసలు ఆ డైలాగ్ ఒకటి వచ్చా ఎందుకు రాదు ఇంకోటి ఇంకోటి చూడు ఒకవైపే చూడు రెండో వైపే చూడాలనుకోకు బాగా బస్ అయిపోతావు ఈ డైలాగ్ వచ్చేసి మేకల మండి డైలాగ్ ఇది మేకల మండిలో మేకల మెట్టోలు కొడతారు అంటే ఒకవైపు రెండో సైడ్ చూస్తే ఎందుకు మషి అయిపోతావు నువ్వు మషి అయిపోయినావా చేస్తా మొత్తం పబ్లిక్ ని పబ్లిక్ అంటారు పబ్లిక్ ని అట్లా అన్నావు అనుకో ఏడా కనిపిస్తా కొడతారు నువ్వు తెలుసా దౌడాబాయ్ రాళ్ళు ఇస్తుంటారు ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కొడతారు ముఖానికి డైపర్లు పెట్టుకునేటట్టు లిప్కి మ్యాలి పోగో పెట్టుకునేటట్టు లేదా అరే అన్నారా అరే వద్దురా డాన్సర్ తిన్ను అరే అంటుండు అన్నారా అన్న 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 వద్దంటున్నా అన్న అన్న ఎంత మంది ఉంటారా మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు మమ్మీ డాడీ అక్క నీకు ఒక మనిషి ఉండ అన్న నాకైతే ఎవ్వరైతే లేరు రారు కూడా అనుకుంటున్నారు రారు నేనే సరే నువ్వు ఇప్పటికి ఎన్ని కొట్లాటలు చేసినావు దౌడా ఫైటర్ బస్సులో ప్రతి ఒక్క బస్సుతో కొట్లాడుతుండే మంచి చిన్న ఉన్నప్పుడే మంచి లొల్లీలు వేస్తున్నాం గ్యాంగ్ లో ఫస్ట్ లొల్లీలు వేసేదే నేను లొల్లీలు అంటేనే మనం అంటేనే లొల్లీలు కొట్లాడి పైకి వచ్చిన దౌడా ఫైటర్ దారికారి అని అసలు నీ రియల్ పేరు ఏం పేరు రియల్ పేరు వరుణ్ నా పేరు వరుణ్ అంత మంచి పేరుని దౌడా ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థమైంది పెట్టుకున్న టైంలో నడిపించిన అట్లా మొత్తం పెట్టుకుంటే భయపడతారని చెప్పి నీకు తెలిసి అంటే నువ్వు దౌడ ఆపరేషన్లు చేస్తావా ఏమన్నా చేస్తావా ఏం చేయకుంటే చేస్తుండే అయ్యా టైంలో అంటే ఒక లొల్లిలా వీనికి దౌడకి ప్యాచ్ ఇంక ప్యాచ్ ఉందా దౌడకి పొక్కలు పెట్టినట్టు అప్పటికెళ్ళి దౌడ దౌడ అంటారు అంతేనా సరే ఇది నువ్వు చేయించుకున్నావులే అంటే అది వచ్చేసి పుట్టినప్పటి నుంచి ఇది వచ్చింది అట్లా మనాలిలో చేయించింది మనాలిలో వచ్చిందా ఈయన ఇంట్లోకి ఏమంటారు తెలుసా అరే మీ బాస్ ఏం కూడా అంటే ఆయనకి కుక్కలు గారి ఆడి పిచ్చి లెక్కలు చేస్తారని అంటారు ఆగరాబే అది కూడా అడుగుదాం భయా నాకు ఇది మీ ఇంటి దగ్గర ఉన్న పబ్లిక్ చెప్పిరు ఇంటి దగ్గర ఉన్న పబ్లిక్ చెప్పినారు ఏమని చెప్పిర్రు అంటే మనోనికి ఒక 30 కుక్కలు పీచు కుక్కలు కరిగేసి మనోడు ఇట్లా అయిపోయిందని చెప్పి నిజమేనా అది కరిసిండే ఒక టైంలో అప్పుడు అయితే కరిసేయలేకు ఇట్లా పిచ్చోడ్డాడి నీకు వరిని ఇంటర్వ్యూ తీసుకో అని చెప్పి దౌడా అంటున్నావా అరే పిచ్చోడ్డాడి నీకు తెలియదు అరే అన్ని చెప్పేటి ఫేకు
సలీం లాగా విడుస్తుండేదేమో పబ్లిక్ ని మెంటల్ చేస్తాడు. నిజం చెప్పురా నీకు ఒక టైంలో అంటూ చూసిన అప్పటికి నిన్ను అదే ఒక టైంలో అరే గడిచేరా నాకు ఒక మాట నేను అబ్జర్వ్ ఇంక జర్మన్ షెపర్డ్ కనిపించి ఇంకెంటికెళ్ళి వెళ్తలేదు చూడు. అయితే అన్న నీకేమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా అన్న? లవ్ స్టోరీలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీలు ఉంటాయి. లవ్ స్టోరీ ఉండే ఏం పేరు అన్న మీ గర్ల్ ఫ్రెండ్ పేరు? మాటలు రానోళ్ళతో మాట్లాడతాడు. ఉంటుండే పింకీ అని చెప్పి మోసం చేసింది, అది నన్ను కాక వేరంతో చాటి కొట్టేసి. ఏం పేరు? పింకీ. పింకీ ఇంకి పింకీ పాంకీ పాంకీ వేసి వేది మొత్తం పంకీ వేసి ఇంకి పింకి పాంకీ ని వేసింది మంకీ. వచ్చి అయింది డాంకీ. మనోడు అయితే ఆగురు ఇంకొకటి ఉంది. అయితే ఒక నిమిషం అన్న, నీది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ ఉండే అన్న? 2 సంవత్సరాలు లవ్ స్టోరీ ఉంటుండే ఒక టైంలో, ఇప్పుడు వద్దు అనుకోని 2 సంవత్సరాలు లవ్ చేసినావు. నీకు ఆమె పేరు తీయగానే అట్లా హైపర్ ఎందుకు అవుతున్నావు అన్న? అదే మోసం చేసింది. అరే ఒకసారి దగ్గరికి రా. అరే ఇగో ఈయనకి ఛాతీ పైన కూడా టాటూ ఉంది పింకీ అని చెప్పి. మోసం చేసింది, అది మోసం ఇట్లా అయిపోయినా తీపించుకోవాలి. ఎప్పుడు తీపించుకుంటా ఒక నెలలో అయిపోతుంది. ఉన్నారా తీసేటోళ్ళు? మా దగ్గర కూడా ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. తీపించుకుంటా చెప్పారు కదా మీరే, మనం తీపిస్తాం. ఇది దౌడబాయికి అంత టాటూ గైస్, ఇది కూడా చేపిస్తా నేను ఆయనకి. అయితే మనోడు నాకు తెలిసి లవ్ లా ఇట్లా అయిపోయినావు. మోసం చేసింది, అది నవ్వు ఇట్లా గైస్ మీరు గర్ల్స్ పాపం. అయితే ఇగో జో ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అని చెప్పినాం కదా, ఇంతసేపు వీడు మాట్లాడేది ఆ మైకంలోకి వెళ్ళిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. అయ్యా ఎగ్జాంపుల్ ఇది. అరే అట్లా అనొద్దు, దౌడన్నారా మన అయితే అన్న ఇట్లా ఒక్క నిమిషం చెప్తా తర్వాత చెప్పు. అయితే కాదు గర్ల్స్, మనోని అందరు నన్ను అంటలే అక్క పింకక్క ఎందుకు మా అన్నని ఇట్లా చేసేసినాను, నాకు అర్థమైతలేదు. పాపం నువ్వు ఎట్లా అయిపోయింది చూసిన, ఎట్లా చూస్తుంది చూడు, మొత్తం హెడ్ అయిపోయి నువ్వు ఏడున్నా అని కూడా మా దౌడాలను వచ్చి కలవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జర రాక పింకక్క ప్లీజ్ అక్క. అయితే దౌడాబాయ్ నువ్వు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చినావు మీ గర్ల్ ఫ్రెండ్ కి? ఇచ్చిందే మస్తు గిఫ్ట్ ఉంది, అలా పేరు వేయించిన టాటో ఆమెకి వేయించిన నేను. ఒక పైసలేనా? నా పైసలే. ఎంత పైసలు నీవి? ఒక 2-3 వేలు దాకా పెట్టుకుండే నేను. 2-3 వేలు పెట్టి టాటోలు వేయించినావు. ఇంకేమేమి ఇచ్చినావు? గిఫ్ట్ వేయించుండే. ఏం గిఫ్ట్లు ఇచ్చినావు? ఇచ్చిన వాచ్ వేయించిన, బట్టలు వేయించిన. ఏడిపించినావు బట్టలు దాకా నాకు నుండి నవ్విట్లా నన్ను కలిసినాడు వేసి వేరే ఫోన్ చేసి అంతా చాటి కొట్టి వెళ్ళిపోయింది. మొత్తం ఫోన్ కొట్టి చాటి కొట్టి వెళ్ళిపోయింది. మళ్ళా ఎవరితో వెళ్ళిపోయింది? అంటాడు కాచోడలు ఉంటాడు అంత జానంతో తిరిగి ఇంటికి రానని చెప్పింది. మోసం చేస్తారు అట్లా నమ్మినామని. ఒక టైం అసలు ఉరికిస్తాండ్రు, నువ్వు ఉరుకుతుండేనా? నాకు అర్థమవుతుంది. నువ్వు ఉరికేది ఉండే దొరుకుతుండే. అట్లా నమ్మించారు బాయ్. సరే అన్నిట్లో హుషారుండి లవ్ వచ్చే వరకు లాజిక్ అయి మ్యూజిక్ అయి పిచ్చోని. అరే పింకక్క అట్లా చేయడం చాలా తప్పు. ఇప్పుడు మళ్ళా నీ పింకీ అంటే మీ పింకీ నీ దగ్గరికి వస్తా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా? చెయ్య. ఎందుకంటే నన్ను చెప్పి వదిలేసి నమ్మిన ఒక టైంలో ఆడపిల్ల చెయ్యొద్దు. ఒక టైంలో ఆడపిల్ల నమ్మిన ఒక టైంలో ఒక ఆడపిల్ల నమ్మిన ఒక టైంలో ఆడపిల్ల నమ్మిన. నాకు ఇంట్లో ఒక అక్క చెల్లెలు ఉంటారు, నాకు ఒక నీ ఫీలింగ్స్ తో ఆడుకుంది. నన్ను నమ్మోసం చేసింది. పోవే నువ్వు రాకపోతే ఏంది 10 మంది ఒకటి ఆకపోతే హజార్ లేకపోతే పూరా బజార్. పూరా బజార్ అనే డైలాగ్ నువ్వే కనబెట్టినావా? నేనే కనబెట్టినా, నా ఓన్తో చేసుకున్నా నా పెద్దన్న. సరే అన్న బాగుంది, ఇది వరకు బాగుంది. ఇక నువ్వు లవ్ ఫెయిలియర్ అయిపోయినావు. నువ్వు అన్న అసలు నీ డ్రీమ్ ఏందన్న? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఇట్లా పుట్టినావు అన్న, పుట్టినోనికి ఒక డ్రీమ్ ఉంటది. అరే మనం బిజినెస్ పెట్టుకున్నామని చెప్పి ఒక బిజినెస్ పెట్టుకున్నామని చెప్పి ఏమేమి అమ్ముతో గ్లాసులు పౌచులు అమ్ముదామని చెప్పి. సరే అరే పోనీ అట్లా ఎగతాళి చేయొద్దు రాబే, వన్ని అలాగ ఉంటది.
అదేమంటాడు తెలుసా ఏ బిజినెస్ అడిగిందంటే గ్లాసులు కలదాలు పెట్టుకుంటే అది అరే ఆయనకి వచ్చి నీకు ఆ పని మొత్తం వచ్చా అది ఆ పని మొత్తం గ్లాస్ లో పౌచ్ సరే అయితే నువ్వు అది పెట్టుకుందాం అనుకుంటున్నా. అరే పోనీ రాబోయ్ భయా ఇప్పుడు నీకు ఆ పని పెట్టుకోనికి పైసలు ఉన్నాయా? లేవు లేవు మరి ఎట్లా పెడతావు? పని చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ అరే అరే సరే పని చేసి పెడతానన్ను. ఇప్పుడు నువ్వు ఆ బిజినెస్ పెట్టా నీకు ఏం పని చేస్తావు? ఏదో ఒక మేసి పని అన్న సెంట్రింగ్ తప్పాలని పని చేయాలి. అరే వేరే పని దొరకలే నీకు? అరే నేను చూసా గజ షాప్లలో ఇంత పెద్ద రౌడీ పని చేయొద్దు, మొత్తం మామూలు మార్కెట్ లో పోయి అరే తను ఎట్లా అంటారు నిన్ను ఏమంటారు? దాడికారి అంటారు. మార్కెట్ లో మొత్తం ఉడికిపిస్తా మార్కెట్ లో మొత్తం పబ్లిక్ మనం వస్తా అంటేనే దౌడ ఫైటర్ దాడికారి వస్తుడు రన్ వస్తుడు అని చెప్పి వాళ్ళకి నువ్వు అట్లా సెంటరింగ్ డబ్బాలు కొడితే ఒకటి నిన్ను దిగుతాడు. మార్కెట్ నడిపిస్తా, డోర్ నెంబర్ దందా నడిపిస్తా, మార్కెట్ లో పెట్టి కలెక్షన్ నేర్పిస్తా. అయితే మా శ్రీధర్ అన్న మేము ఒకటి అనుకుంటున్నాం అన్న, మా టీమ్ శ్రీధర్ మమ్మీ ఛానల్ నుంచి ఒకవేళ నీకు ఆ బిజినెస్ పెడితే నువ్వు మంచి రన్ చేస్తావా? చేసుకుంటా అన్న బరాబరి చేసుకుంటా. సరే ఏ బిజినెస్ కావాలి అడుగు. గ్లాస్ పౌచెస్ అంటే గ్లాస్ పౌచ్ ఏం గ్లాస్ పౌచ్లు? ఫోన్ కి గ్లాస్ సరే అరే అరే మన ఇటు పెడతాడో మనకు తెలియదు కదా, కనుక్కుందాం ఏమేం ఫోన్లు ఉంటాయి అన్న. మొత్తం ఫోన్ లో పేరు గట్టిగా సబ్స్క్రైబర్స్. రెడ్మీ, సామ్సంగ్ గెలాక్సీ, ఐఫోన్ XS 6 Plus, ఓపోలా Oppo F1, F2, F3, Samsung Galaxy, Nokia. అరే తెలుసు, నాలెడ్జ్ ఉంది రా అబ్బాయి నాకు కొంచెం. ఆ డ్యూటీ ఎంత అవుతుంది? ఖర్చు ఎంత అవుతుంది? అయితే అన్న ఒక 20,000-30,000 దాకా అవుతుంది రా. ఏం కాదు, అవుతుందా? 30,000-30,000 దాకా అయితే భయ ఏవో మేము అనుకుంటున్నాం భయ, నువ్వు చేసుకుంటా అంటే మేము పెట్టిస్తాం భయ. ఒక మనిషి ఇట్లా పిచ్చోన్ అయినోని మనం సెట్ చేయడానికి ఫస్ట్ ఉంటాం, నీకు తెలియదు ఏముంది గాయస్. అయితే మనం మేము పెట్టిస్తాను, నువ్వు చేసుకుంటా బరాబర్. సరే నువ్వు ఒప్పుకో. ఇప్పుడు నువ్వు అవన్నీ వదిలేసే దౌడ ఫైటర్ నన్ను ఫైటర్ గిటర్ అన్న చేసుకుంటా. సైలెంట్ నేను మంచిగా ఉంటావు, మంచిగా ఉంటావు. సారీ ప్రతి ఒక్కరు నేను ఓనన్నా కొట్లాడేది ఉంటే నాకు తెలియకుండా చెప్పు ఇట్లా నాకు అయిపోయింది అక్క. సారీ అక్కలారా, ఏమనుకోకరి. నేను తప్పు పని చేయాలి నా దారి పని మంచిగా మన నమ్మకంతో పెట్టిస్తాం భయ. అది చేస్తాం. ఇంకా టాటోలు గిటోలు ఏముందో అది చూపిస్తాం. అరే నేను ఒక తీర్లో చేస్తాం భయ. నువ్వు నడుస్తావు బరాబర్ నడవకపోతే బరాబర్ చేస్తా. సరే ఇప్పుడు మళ్ళా నువ్వు ఎవరినైతే కొట్టినావు హాస్పిటల్ ఉన్న వాళ్ళు అందరికి సారీ చెప్పు. సారీ అందరు తక్కలారా చిల్లర. కలిపి ఉంటారు అని చెప్పి సారీ అంటే చూసేటోళ్ళు ఉంటారు అని అంటారు. మాట్లాడడానికి వస్తలేదు ఆయనకి గాయస్. ఫేక్ రౌడీ, ఆకు రౌడీ. అన్న ఇప్పుడు నువ్వు టెంపర్ గ్లాస్ వేస్తాను నార్మల్ ఇట్లా డిస్ప్లే చూపించాను. ఎట్లా వేస్తున్నావు? గట్టిగా స్ప్రే కొట్టి ఫోన్ పట్టుకొని స్ప్రే కొట్టి గ్లాస్ కి దూర్చి బట్ట వచ్చి గ్లాస్ కవర్ చేసి వేసేసాను. కస్టమర్ కి చెప్తా గ్లాస్ ఎంత సేల్ చేస్తావు? 40-45 దాకా వేయాలంటే డైలీ ఇట్లా ఎన్ని గ్లాసెస్ చేయాలి. 40-50 దాకా వేసినామంటే మనకి ఒక గ్లాస్ మీద 30-50 రూపీస్ ఒక గ్లాస్ పైన. ఓకే అన్న, అది నీ బిజినెస్ అన్నది. నువ్వేం అరే పోనీ ఆయన బిజినెస్ రాబోయేది అంత లైట్ చేసిన ఒక 2-3 సంవత్సరాలు నా డ్యూటీ ఫస్ట్ అదే ఉంటుండే. మీద చేస్తుండే గచ్చిబోలిలా. రోడ్ మీద అందరు మటాన్స్ ఉన్నాయేమో పింకి కింకి అని. అప్పుడు ఏమైంది? లాస్ట్ కి ఏమైంది? మనోని రోడ్ మీద టెంపర్ గ్లాస్ వేసుకుంటే టెంపర్ వరీ లవ్ చేసిండు, టెంపర్ వరీ గ్లాస్ చేసేసింది. అన్న గాయస్ ఈడేడనో ఉండడు, ఈడు మా దోసుగాడు. అయితే మేము ఇట్లా చేసినాం మనోనికి కొంచెం అట్లా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మాకు కొంచెం మరేడు
ఇట్లా అయిపోతాడు రాబోయే అని చెప్పి మాకు కొంచెం జాలితోనే మనకు ఉంటుంది, మా దోస్తులే మాకు అనిపిస్తుంది. అందరు కలిసి నేర్చుకుంటారు. లైక్ ఎట్లా ఇప్పుడు మేము ఎట్లా టైం పాస్ చేసినాం అట్లా 10-20 మంది ఉన్నారు. ఇంకా బరాబర్ స్క్రీన్ లో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మధ్యలో మనిషి చూడు ఇట్లానే అమాయకుడు అమాయకులను నమ్మొద్దు, అమ్మేస్తారు. అట్లా అమ్మేస్తే మనం ఈయన మొత్తం కిడ్నీలు అన్ని రైడ్ చేస్తాం. మీకు తెలియదేమో ఇంక 50,000 డ్యూటీ చేస్తావు, 30,000 డ్యూటీ చేస్తావు అంటే 50,000 డ్యూటీ చేస్తా అంటున్నాడు. అయితే గాయస్ ఇంటర్వ్యూ తీసినాం. ఇగో మీ అందరికి దౌడా బాయ్ని ఇట్లా పరిచయం చేద్దామని చెప్పి దౌడాన్ని తీసుకొని వచ్చినాం. ఇక గాయస్ మీకు కూడా లోపల ఇంకేం ఎట్లాంటి వీడియోలు కావాలో కొంచెం మీరు కామెంట్ చేయండి. ఫుల్ ఫన్ వస్తుంది, ఇంతో ఫుల్ ఫన్. మంచి కమెడియన్ లేడు, చాలా నవ్విస్తాడు. ఉండి డాన్స్ ముఖం చూడగానే నవ్వుతాం. డాన్స్ చేయమనగానే డాన్స్ చేసేస్తాడు. అరే మంచి సినిమా స్టెప్పులు లేబా, సినిమా స్టెప్పులు లేబా, సినిమా స్టెప్పులు ఇట్లా చెప్పు. దౌడా ఫైటర్ తెలుసుగా, దౌడా ఫైటర్ దాడికారి తెలుసు కదా, మొత్తం దౌడా ఫైటర్ దాడికారి అంటారు. ఇగో ఇంకా మారుతలేదు. ఇప్పుడే ఇంటి బిజినెస్ పెట్టిస్తాం. ఇగో ఇట్లా ఇప్పుడే ఇంటి బిజినెస్ అన్నాం, మళ్ళీ దౌడా ఫైటర్ దాడికారి అంటారు. ఈయన ఎట్లా చేయాలో మేము మాకు బాగా తెలుసు. సో గాయస్ ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరి. ఇంకా ఇంతనేం వీడియోలు కావాలి అది కామెంట్ చేయండి. అయితే లాస్ట్ కి నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇంకోసారి అయితే వీడియో లాగే ఇక పాత వీడియోలు చెప్పినట్టు లేను, ఇక చెప్పాను నేను చేసి చూపిస్తాం. సో గైస్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇట్లాను భయ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఇంక నేర్పిస్తాం. ప్రతి ఒక్కరు మనం చూసుకుందాం. ఎందుకంటే చూసాం గైస్, ఇడు మంచిగా మన దగ్గరికి డైలీ వచ్చింది అనుకో 100% మంచిగానే చేస్తాం. ఇక రాలేను అనుకో మనం మన చెరువు దాకా తీసుకుపోతాం. నీళ్ళు తాగమని చెప్పి అయితే మనం చెప్పలేము, ఎందుకంటే కనిపిస్తే మనమే తాగాల అంతే. అట్లా సరేనా? అరే దౌడా ఇక మిగతాదంతా నీ పైన వదిలేసినాం రా. నువ్వు వస్తా అంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది. గుంతలు అవుతున్నాం రా, నువ్వు గుంతలు పడతావు, బయట ఉంటావా నీ మీద. అయితే ఇది కూడా ఇట్లా వీడియో తీసుకున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. ఏం అనుకుంటలేదు, మేము ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మేము అప్లోడ్ చేసుకుంటున్నాం. సో గైస్ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మేము ఇన్నియానం వీడియోలో ఆపినాక కూడా మీరు ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. డే బై డే వీడియో పడుతుంది. ఏంటంటే మా టీం కలుసుకున్నాం, అందరం మంచిగా ఉంటాం. ఇంకా మెయిన్ ఏం వీడియోలు కావాలా కామెంట్ చేయరు, ప్రతి ఒక్కరు చేస్తాడు. ఏషమేమంటే ఏషం వేపిస్తాడు, అన్నారులా గిల్లీడు మొత్తం దౌడా ఫైటర్ దాడికారి. సో గైస్ ఉంటాం గైస్. లవ్ యూ.